మనం ఈ వీడియోలో గ్రహాల దృష్టుల గురించి తెలుసుకుందాం. మొదటగా రవి గురించి తెలుసుకుందాం. సో రవి మామూలుగా స్వక్షేత్రంలో పెడుతున్నాను. రవికి 7వ దృష్టి ఉంటుంది. సో దీనికి ఆపోజిట్కి చూస్తాడనమాట. ఈ విధంగా వచ్చి ఇక్కడ 7వ స్థానాన్ని చూస్తాడు రవి. అలాగే చంద్రుని తీసుకుందాం. చంద్రుని ఇక్కడ పెడుతున్నాను. సో చంద్రుడికి కూడా 7వ దృష్టి అనేది ఉంటుంది. సో దీనికి ఆపోజిట్లో 7వ దృష్టి, ఇక్కడ చంద్రుని దృష్టి ఈ విధంగా లెక్కిస్తారనమాట. ఈ విధంగా ఉంటుంది రవికి ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి కుజుడిని ఇక్కడ పెడుతున్నాను. కుజుడికి సామాన్య దృష్టి మరియు ప్రత్యేక దృష్టి అనేది కూడా ఉంటుంది. సో సామాన్య దృష్టి వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ రవిని చూస్తున్నాడు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది 7వ దృష్టి. సో 7వ దృష్టి ప్లస్ 8వ దృష్టి కూడా ఉంటుంది, ప్రత్యేకమైన దృష్టి. సో ఇక్కడ 8వ దృష్టి కుజుడిది ఉంటుంది. అలాగే 4వ దృష్టి కూడా ఉంటుంది. 1, 2, 3, 4. సో ఇక్కడ చంద్రుడిని చూస్తున్నాడు, అలాగే కుజుడు రవిని చూస్తున్నాడు. ఈ విధంగా మనం చూడాలన్నమాట. సో నెక్స్ట్ మనం శనిని వేసుకుందాం. శని గ్రహం, శనికి కూడా సామాన్య దృష్టి మరియు ప్రత్యేక దృష్టిలు ఉంటాయి. 7వ దృష్టి అలాగే 3వ దృష్టి అంటే కుజుడిని చూస్తున్నాడు. ఇక్కడ 7వ దృష్టి 8, 9, 10వ దృష్టి కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడికి కేవలం 7వ దృష్టి ఉంటుంది. సో ఇక్కడ 7వ స్థానాన్ని చూస్తున్నాడు అనమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను మామూలుగా లగ్నాన్ని వేస్తున్నాను. సో లగ్నాన్ని ఇక్కడ చూస్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ గురువుని పెడుతున్నాను. గురువు వచ్చేసి ఇక్కడ ఉండి 7వ దృష్టి ఉంటుంది. అలాగే 9వ దృష్టి అంటే 7, 8, 9 కుజుడిని చూస్తున్నాడు. అలాగే 1, 2, 3, 4, 5 శుక్రుని చూస్తున్నాడు. నెక్స్ట్ రాహు కేతువులు. సో రాహుని మనం ఇక్కడ వేస్తున్నాను, అలాగే కేతువుని ఇక్కడ వేస్తున్నాను అనమాట. సో వీళ్ళకి అపసవ్య దృష్టి అనేది ఉంటుంది. 1, 2, 3, 4, 5 అలాగే ఇక్కడ 1, 2, 3, 4, 5 ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే రాహు కేతువులకి సామాన్య దృష్టి కూడా ఉంటుంది. ఇలా ఆపోజిట్లో చూస్తారనమాట. ఇక్కడ బుధుడు కూడా ఇక్కడ వేస్తున్నాను. సో ఇక్కడ చంద్రుని చూస్తున్నాడు. కేవలం సామాన్య దృష్టి, 7వ దృష్టి అనేది మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆపోజిట్లో వేశాను. చూడండి ఇలా 7వ దృష్టి అనేది